ప్రభాకర్ రెడ్డి, సాయవనగరం, ఎర్రండపాలెం మండలం, ప్రకాశం డిస్టిక్. ఓకే. 3 రాజధానులు బదులు ఒక రాజధాని బదులు ఒకటి ఎంచుకొని దాన్ని పర్ఫెక్ట్ చేస్తే బాగుంటుంది. అదండి. మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉందండి? అసలు బాగలేదండి. అసలు సిస్టమ్ అసలు ఏం తెలియదు, ఆయనకి సెల్ఫీలు రాదు. ఓకే. లోకేష్ పాదయాత్ర చేస్తున్నారు, దానిపై మీ అయిపోయి బాగానే ఉందండి, పర్లా. మన రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుందని మీరు భావిస్తారా? ఏం లేదండి, వెళ్ళట్లా. రాచెట్టి ప్రసాదరావు, ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం. 3 రోజుల కంటే కూడా అమరావతి బెస్ట్ అని మా అభిప్రాయం. జనసేన టీడీపీ పొత్తు పెట్టుకుంటే బాగుంటుంది, కానీ కాకపోతే బీజేపీతో ఉంది కాబట్టి కొంచెం ఆలోచించదగ్గ విషయం అది. అంటే బీజేపీని సపోర్ట్ చేయదని ఆలోచన. మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉందండి? చాలా దరిద్రం ఉంది. మన రాష్ట్రం అభివృద్ధిగా ముందుకు వెళ్తుందని మీరు భావిస్తున్నారా? లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ప్రజల్లో వచ్చిన మార్పుగా భావిస్తారా? ఖచ్చితంగా మార్పు రాబట్టే టీడీపీకి ఎమ్మెల్సీ గెలిచింది. లోకేష్ పాదయాత్రపై మీ అయిపోయి అండి? పాదయాత్ర చేస్తున్నాడు కాబట్టి రేపు నెక్స్ట్ ఫ్యూచర్లో 2024లో ఖచ్చితంగా టీడీపీకి కైవసం చేసుకుంటుందని ఒక ఆలోచన. నా పేరు బాలకృష్ణారెడ్డి, ప్రకాశం డిస్టిక్, ఎర్రగొండపాలెం మండలం, ఎర్రగొండపాలెం నియోజకవర్గం. జగన్ పాలన గురించి చెప్పుకోవాలంటే ప్రజల్లో మాత్రం వాళ్ళు చేసుకునే ప్రచారం తప్ప ఎంతసేపటికి వాస్తవానికి వచ్చేసరికి ఎక్కడ కూడా జనాల్లో అతని మీద ఆదరణ అనేది కానీ లేదు, మళ్ళీ అతనికి ఓటేయాలనే ఆలోచన కానీ ప్రజల్లో ఇప్పుడున్న రేట్లు, విపరీతమైన నిత్యావసర వస్తువుల రేట్లు కానీ, గ్యాస్ రేట్లు కానీ, అలాగే ఛార్జీలు కానీ, ఛార్జీలు వచ్చేసి బస్ ఛార్జీలు వచ్చేసి ఇప్పటికి 3 సార్లు పెంచిన పోయిన ఏ ప్రభుత్వం కూడా ఒక గవర్నమెంట్ ఉన్న సమయంలో 3 సార్లు ఛార్జీలు పెంచి ప్రజలపైన ఇంత ఒత్తిడి వేసిన కారణాలు లేవు. ఈ గవర్నమెంట్ మామూలుగా వాళ్ళు చెప్పుకోవడం, ప్రచారాలు చేసుకోవడమే తప్ప వాస్తవానికైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ అనేది గెలుస్తుందంటాం ఉత్తమాటే. 3 రాజధానులు అంటే అదే, ఇల్లు లేదు, ఏమీ లేదు, మాకు అది కావాలి ఇది కావాలన్నట్టుంది. ఇప్పుడు ముందు నీకు సొంత ఇల్లు ఎక్కడుంది అనేది నిర్ణయించుకున్న తర్వాత కదా నువ్వు వేరే మా రాష్ట్రం అభివృద్ధి అనేది ఆలోచించాల్సింది. ఇక్కడ 3 రాజధానులు చేస్తానంటున్నావు, ముందు అసలు ఏది రాజధాని? ఇంతకి 3 రాజధానులలో అసలు ప్రధానమైన రాజధాని ఏది, ఎక్కడుంది? ప్రజెంట్ రాష్ట్రానికి వచ్చే నిధులు కానీ, ఏదన్నా క్యాపిటల్స్ కానీ ఏదైనా రావాలన్నా కానీ, ఏదన్నా సంస్థలు రావాలన్నా కానీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? అసలు ఏది రావట్లేదు, ఏమి అభివృద్ధి అనేది కనపడటం లేదు. ఎంతసేపటికి మేము పథకాలు ఇస్తున్నాము, డబ్బులు వేస్తున్నాము అంటే నువ్వు డబ్బులు వేస్తున్నావు, ఈ చేతితోటి ఇచ్చి ఈ చేతితోటి తీసుకుంటున్నావు. అదేదో సామెత చెప్పినట్టు ఈతాకు ఇచ్చిండు వాడు తాటాకు దొబ్బిండు ఈడు అన్నట్టు నువ్వు వేస్తున్నావు, దానికి డబల్ వసూలు చేస్తున్నావు ప్రజల దగ్గర నుంచి. ఏ విధంగా నిన్ను జనాలు యాక్సెప్ట్ చేస్తారు? ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు తెలివితేటలతోటి అరచేతిలో స్వర్గం అంటూ ఈ సెల్ ఫోన్లు పెట్టుకొని మొత్తం నీ జాతకం మొత్తం చూస్తున్నారు. రాబోయే రోజులలో ప్రజలు ఖచ్చితంగా ఈ వైఎస్ఆర్సీపీకి బుద్ధి చెప్తారు తప్ప ఓట్లేసి గెలిపిస్తారనే మాట మాత్రం ఉత్త ఫాల్స్ మాటలు. మా ఎమ్మెల్యే పనితీరు అంటే ఆయన మామూలుగా 2 సార్లు మంత్రి అయ్యాడు. 2 సార్లు మంత్రి అయినప్పటికీ ఇప్పటికీ ఆల్రెడీ వార్తలలో మనం చూస్తూనే ఉన్నాం. ఈ చుట్టుపక్కల పల్లెటూళ్ళల్లో నీరు లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితులు. ఎంతోమంది ధర్నాలు చేస్తున్నారు. నీళ్లు లేవంటూ రోడ్లు ఎక్కి బిందెలు పట్టుకొని మాకు నీరు కావాలి, నీరు ఇప్పించండి అంటున్నారు. రాష్ట్రానికి మినిస్టర్గా ఉంటూ కూడా నీ సొంత నియోజకవర్గంలో నీటి సమస్యలను పరిష్కరించలేని స్థితిలో మా నియోజకవర్గ ఎమ్మెల్యే ఉన్నారు. వెంకటనారాయణ అండి, నర్సాయిపాలెం, ఎర్రగొండపాలెం మండలం, ప్రకాశం జిల్లా. లోకేష్ పాదయాత్రపై మీ అభిప్రాయం? ఎక్సలెంట్గా ఉంది. నెంబర్ 1. చెత్త పరిపాలన, వీడు మళ్ళీ రాకూడదు, అనవసరంగా గెలిపించామనుకుంటారు, చెప్పులు తీసుకొని కొట్టుకుంటున్నారు. ఒక రాజధాని ఉండాలి, 3 రాజధాని ఉంటే 3 ముక్కలు అట్లాగా ఉండదు, తప్పితే ఏమి ఉండదు. ఒక రాజధాని అయితేనే అందరికీ సమానంగా మధ్యలో ఉంటుంది కాబట్టి అక్కడ వైజాగ్ వాళ్ళకి కానీ ఇటు అనంతపురం వాళ్ళకి కానీ ఇద్దరు ఈక్వల్గా సరిపోతుంది. నెంబర్ 1 ఇబ్బంది లేదు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కావాలనే యువత అయితేనేమి, వాళ్ళ ఎమ్మెల్యేలు అయితేనేమి మళ్ళీ చంద్రబాబు సీఎం కావాలని కోరుకుంటున్నారు.